అని మండలి పెట్టారు. పెద్దల సభ అసలు పెద్దల సభ అంటారు. కానీ అది రాజకీయ సభగా మారింది. అందులో ఎవరిని తప్పట్లేం. ప్రధాన పార్టీలన్నీ పోటీ చేస్తున్నాయి. నేను శాసనమండలికి పోటీ చేసినప్పుడు ఇచ్చిన నినాదం అదే. రాజకీయ పార్టీలకు సర్పంచ్ నుంచి మొదలుకొని ప్రైమ్ మినిస్టర్ వరకు ఉంటుంది. దీన్ని కొంత రాజకీయాలకు అతీత సభగా ఉంచాలి అని. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కనుక ఆ చర్చ అనవసరం. కానీ శాసనసభ మండలికి ఉండాల్సిన లక్షణం ఏంటి? ఇది పెద్దల సభ, పెద్ద విద్యావంతుల సభ. కానీ దీన్ని కూడా బూతుల సభగా మార్చుకుని తిట్ల సభగా మార్చుకుంటే అసలు ఎందుకు శాసనమండలి అవసరం ఏంటి నాకు చెప్పండి. ఇక్కడ కూడా పోయి బూతులు తిట్టుకున్నారనుకోండి, తిట్టుకున్నారనుకోండి, దానివల్ల ఉపయోగం ఏమైనా ఉంటుందా శాసనమండలికి? అందువల్ల శాసనమండలికి లోతైన అధ్యయనం చేసి ఆయా అంశాలపైన సమగ్రమైన అవగాహన, మేధో సంపత్తితో ఇంటలెక్చువల్గా ఆ లెజిస్లేటివ్ ప్రాసెస్కు కంట్రిబ్యూట్ చేసే వాళ్ళను రాజకీయ పార్టీలు పెట్టాలని కోరుకోవాలి. మనం న్యాయంగా అయితే రాజకీయ పార్టీలకు అతీతంగా జరగాలి. పోనీయండి, అతీతంగా జరిగే వాతావరణం లేదు కనుక అట్లీస్ట్ రాజకీయ పార్టీలైనా లోతైన అధ్యయనం చేసి వివిధ ఆయా రంగాల్లో అపారమైన అనుభవము, మేధో సంపత్తి, ఉన్నత విద్యార్హతలు ఉన్న వారిని పెట్టి పంపిస్తే కొంత శాసన మండలికి బెనిఫిట్ అవుతుంది. కానీ శాసనసభలో తిట్టుకున్నది సరిపోక ఇంకా శాసన మండలిలో అంతకన్నా ఎక్కువ తిట్టుకుంటామంటే పెద్దల సభ దేనికి నాకు చెప్పండి. సో ఆ రకంగా పెద్దల సభను కూడా పొల్యూట్ చేసేటువంటి పరిస్థితికి రాజకీయాలు తీసుకొచ్చాయి. ఇక బలాబలాలు అంటామా, కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఈ ఎన్నిక తమకు ప్రతిష్ట. గతంలో కాంగ్రెస్ పార్టీ అసలు శాసన మండలి ఎన్నికల్లో పోటీ చేసేది కాదు. నేను పోటీ చేసినప్పుడు కూడా కాంగ్రెస్ ప్రత్యక్షంగా పోటీ చేయలే. నార్మల్గా కాంగ్రెస్ విధానము కౌన్సిల్ ఎన్నికలు, టీచర్స్ అండ్ గ్రాడ్యుయేట్ కౌన్సిల్స్ పోటీ చేయదు. బీజేపీ మొదటి నుంచి పోటీ చేస్తుంది. కానీ జీవన్ రెడ్డి గెలిచిన తర్వాత కాంగ్రెస్ నాయకులకు కూడా ఆశ పుట్టింది, ఓహో శాసన మండలికి కూడా మనం గెలవచ్చు అని. కానీ కాంగ్రెస్ పార్టీ నాతో కూడా 2021లో నేను పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చిన్నారెడ్డి, మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ఆయన పోటీ చేశారు. నాకు వచ్చిన ఓట్లలో సగం ఓట్లు వచ్చాయి. చిన్నారెడ్డికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 33,000 ఓట్లు వస్తే నాకు 58,000 ఓట్లు వచ్చాయి ఇండిపెండెంట్ అభ్యర్థిగా. అందువల్ల రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఉండే సహజ పరిమితి, బలహీనత ఇది మనకు తెలియజేస్తుంది. ఇది ఒక్క ఉదాహరణ. జీవన్ రెడ్డి గెలవటానికేమో ప్రత్యేక పరిస్థితులు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ప్రత్యక్షంగా రంగంలో దిగలేదు, ఆ ధైర్యం చేయలేదు, అనవసరంగా వాళ్ళు ఓడిపోతే నష్టమని. ఇంకా కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే పోటీ చేసిన చరిత్ర తక్కువ కనుక తీర్మార్ మల్లన్నను అభ్యర్థిగా పెట్టుకుంటే ఆయన గతంలో ఇది ఉప ఎన్నిక, పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడం వల్ల ఏర్పడిన ఖాళీకి జరుగుతున్న ఉప ఎన్నిక. సో అక్కడ ఆయన తీర్మార్ మల్లన్నను పెట్టుకుంటే ఆయన గతంలో రాజేశ్వర్ రెడ్డి పైన నెంబర్ 2లో సెకండ్ పొజిషన్లో ఉన్నాడు ఇండిపెండెంట్గా కనుక కలిసి వస్తుంది. ఆయనకు సొంత నెట్వర్క్ ఉంది, ఆయన కొంత ఓట్లు ఎన్రోల్ చేయించుకున్నాడు, ఆల్రెడీ పోటీ చేసినటువంటి చరిత్ర ఉంది, సెకండ్ పొజిషన్లో వచ్చాడు కనుక తమ పని సులువవుతుందని కాంగ్రెస్ భావించింది. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీకి వాస్తవంగా ఇక్కడ బలమున్న సీటు. ఇప్పుడు ఖమ్మం, నల్గొండ, వరంగల్లోనే ఈ ప్రాంతం మొత్తం కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా భారీగా ప్రభావాన్ని చూపి స్వీప్ చేసినటువంటి ప్రాంతం. ఇప్పుడు ఈవెన్ రేపు లోక్సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బెటర్ పర్ఫామ్ చేయగలిగిన ప్రాంతం. నేను నిన్న ఇక్కడ చూశాను, రేవంత్ రెడ్డి 32 మంది ఎమ్మెల్యేల సమీక్షా సమావేశం పెట్టాడని. సో తమకు బలమున్న ప్రాంతంలో ఎవరిని పెట్టినా గెలిచే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఉండేది. కానీ కాంగ్రెస్ పార్టీ మరి కారణం ఏదైనా తీర్మార్ మల్లన్న పెట్టారు. తీర్మార్ మల్లన్న ఇండిపెండెంట్గా పోటీ చేసిన తర్వాత ఈ 2 ఏళ్లలో బీజేపీకి వెళ్ళి మోడీ ప్రభుత్వ విధానాల చేత స్ఫూర్తి పొంది ఉత్తేజితున్నాయి, తాను బీజేపీలో చేరుతున్నట్లు చెప్పి ఢిల్లీ కార్యాలయంలో తరుణ్ చుగ్ సమక్షంలో బీజేపీ జెండా కండువా కప్పుకొని కొద్ది రోజులకే మళ్ళీ బీజేపీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ ఆశించేది ఏంటంటే ఆయన గతంలో ఉన్న బలం సో కలిసి వస్తుందని. కానీ అక్కడ రాజకీయంగా 2 మార్పులు వచ్చాయి. ఒకటి, గతంలో ఆయన బలం ఏంటి, ఒక వ్యక్తి ఎప్పుడు కూడా ఒక ఐడియాను రిప్రజెంట్ చేస్తాడు. మనం అనుకుంటాం వ్యక్తి గొప్పతనాన్ని. సో అది ఎవరైనా, ఒక వ్యక్తి నాగేశ్వర్ అయినా ఎవరైనా ఒక ఐడియాను రిప్రజెంట్ చేస్తాడు. సో తీర్మార్ మల్లన్న కూడా కేసీఆర్ వ్యతిరేక ఐడియాను రిప్రజెంట్ చేశాడు. కేసీఆర్ పట్ల ప్రజల్లో ఉండేటువంటి కోపాన్ని సింబలైజ్ చేశాడు, ప్రజల్లో ఉండే కోపాన్ని రిఫ్లెక్ట్ చేశాడు.
రిఫ్లెక్ట్ చేశాడు గనక ఆయనకంత భారీ ఆదరణ రావటానికి కారణమైంది. ఎందుకంటే ఆ స్థాయిలో కేసీఆర్ను బాతాల పోషెట్టని, కేటీఆర్ను డ్రామా రావని, ఆ స్థాయిలో రాజకీయ ప్రత్యర్థులు కూడా వాడని అభ్యంతరకరమైన భాషను వాడుతూ తీవ్రంగా కేసీఆర్ని అటాక్ చేసే వరకు కేసీఆర్ వ్యతిరేకత కాస్త తీర్మానం వలన బలమైంది. అసలు లాస్ట్ టైం మండలి ఎన్నికల్లో. ఈసారి ఏమవుతుంది అంటే ఇప్పుడు ఈ ఎన్నిక కేసీఆర్ అధికారంలో లేడు, కేసీఆర్ ముఖ్యమంత్రి పొజిషన్లో లేడు, కేసీఆర్ పైన వ్యతిరేకత కాదు. ఈ ఎన్నిక యొక్క కాంటెక్స్ట్ మారిపోయింది. ఇప్పుడు రాష్ట్రంలో అధికార పార్టీ తరఫున ఆయన పోటీ చేస్తున్నాడు. ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించే పొజిషన్లో ఉన్నప్పుడు ఉండే ఆదరణ వేరు, ప్రభుత్వానికి లో భాగమై ప్రభుత్వం తరఫున పోటీ చేసేటప్పుడు వచ్చే ఆదరణలో తేడా ఉంటుందా లేదా అనేది ఇప్పుడు చూడాలి. సో అప్పుడు కేసీఆర్ని తిట్టడం వల్ల వచ్చిన ప్రయోజనం మీకు ఒక ఉదాహరణ ఏంటంటే, గతంలో ఆయన యూట్యూబ్ ఛానల్లో మీరు చూస్తే గతంలో ఉండే వ్యూవర్షిప్తో 10% కూడా ఇప్పుడు లేదు. అంటే వాట్ డస్ ఇట్ ఇండికేట్ అంటే కేసీఆర్ను తిట్టినప్పుడు వచ్చినటువంటి ఒక వినోదమే అనుకో, ఎంటర్టైన్మెంట్ అనుకో, ఏదన్నా అనుకోండి, కేసీఆర్ పైన వ్యతిరేకత ఆ ఆదరణకు కారణమైంది. ఇప్పుడు ఆ కేసీఆర్ అనే అతను చుట్టూ ఎన్నికలు జరగడం లేదు, శాసనమండలి ఎన్నికలు. సో అందువల్ల ఇప్పుడు ఎన్నిక యొక్క కాంటెక్స్టే మారిపోయింది మీకు. అందుకే చూడండి, పార్లమెంట్ ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలకు రిజల్ట్ వేరుగా ఉంటుంది. ఎందుకుంటుంది? పార్లమెంట్ ఎన్నికల కాంటెక్స్ట్ వేరు. శాసనమండలి ఎన్నికలు 2021లో తీర్మానం వల్ల సెకండ్ పొజిషన్లో ఉన్నప్పటి కాంటెక్స్ట్ వేరు, ఇప్పుడు కాంటెక్స్ట్ వేరు. అప్పుడు కేసీఆర్ పైన తిరుగుబాటు కనుక ఆదరణ వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలోకి వచ్చాడు కనుక ఆ ఆదరణ గతంలో ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకగా చూసిన ప్రజలు ఇప్పుడు ప్రభుత్వంలో భాగమైన మల్లన్నకు అదే రకమైన ఆదరణ ఇస్తుందా తేలాలి. ఇది మొదటిగా మనకు చూడాలి. ఎందుకంటే నేను స్పెక్యులేట్ చేయను, నా సంగతి తెలుసు కదా మీకు. ఎప్పుడు కూడా ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనేది నేను ఎప్పుడు చెప్పను. ఏ అభ్యర్థిని ఎండార్స్ చేయను, వివిధ అభ్యర్థుల బలాబలాలు మాత్రమే మాట్లాడతాను. సో అందువల్ల మల్లన్న 2021కు మల్లన్న 2024కు ఉన్నటువంటి తేడాది. రెండవది, కాంగ్రెస్ పార్టీలో ఎంత మేరకు మనస్ఫూర్తిగా పనిచేస్తారని. ఎందుకంటే మల్లన్న తిట్టని మనిషి అంటూ లేడు మీకు. మల్లన్న ప్రతి ఒక్కరిని తిట్టిండు. రేవంత్ రెడ్డి కన్నా కేసీఆర్ బెటర్ అని చెప్పి మాట్లాడాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అభిమానులు ఎట్లా ఓటేస్తారు? ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఈ వీడియోలు ఫుల్గా సర్క్యులేట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. రేవంత్ రెడ్డి కన్నా కేసీఆర్ బెటరు అని క్లియర్గా అనేకసార్లు అన్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మరి ఈయన గెలుపుకు 32 మంది ఎమ్మెల్యేల సమీక్ష పెట్టి మల్లన్నను గెలిపించాలి అనడం కాంగ్రెస్ పార్టీ యొక్క బలహీనతను తెలియజేస్తోంది. సో రేవంత్ రెడ్డి ఇప్పుడు కనీసం ఆ వీడియోలను విత్డ్రా కూడా చేసుకోలేదు. మీకు విచిత్రం ఏంటంటే ఈవెన్ టుడే అవైలబుల్గా ఉన్నాయి. కనీసం సిపిఎం వాళ్ళ మీద చేసిన వీడియోలలోనూ వాళ్ళు అడిగితే ప్రైవేట్లో పెట్టాడు. కానీ రేవంత్ రెడ్డి పైన తిట్టిన వీడియోలు ఇప్పటికీ ఉన్నాయి. రేవంత్ రెడ్డి కాదు, కోదండరాం, ప్రొఫెసర్ కోదండరాం 5 కోట్లు 6 కోట్లు తిన్నాడు అని చెప్పి కోదండరాంను బండబూతులు తిట్టాడు. మామూలుగా తిట్టడం కాదు. మరి ప్రొఫెసర్ కోదండరాంను అభిమానించే ఓటర్లంతా కాంగ్రెస్ అభ్యర్థి కనుక ఓటేస్తారా? అంటే ప్రొఫెసర్ కోదండరాం పట్ల కాంగ్రెస్ పార్టీ చూపే గౌరవం ఇదేనా? అంటే ప్రొఫెసర్ కోదండరాం అవినీతిపరుడు, ప్రొఫెసర్ కోదండరాం కోట్లు తిన్నాడు అన్న వ్యక్తిని మీరు అభ్యర్థిగా పెట్టి కాంగ్రెస్ పార్టీ ఏ సంకేతం పంపుతోంది? అంటే కోదండరాం అవినీతిపరుడు అని సంకేతం పంపుతోందా? ఒకవైపేమో గవర్నర్ కోటాలో కోదండరాం రికమెండ్ చేస్తారు కాంగ్రెస్ పార్టీ, మరోవైపేమో కోదండరాం కోట్లు తిన్నాడు, కోదండరాం అవినీతిపరుడు అని చెప్పిన వ్యక్తికేమో మీరు అభ్యర్థిగా పెడతారు. కాంగ్రెస్ పార్టీ ఏ సంకేతం పంపిస్తుంది? కోదండరాం గౌరవమా, ఇది కోదండరాంకు అవమానమా? మీకు చెప్పాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేపు June 2లో కూడా తెలంగాణ ఉత్సవాల సందర్భంగా జేఏసీ చైర్మన్గా కోదండరాంకి చాలా గౌరవం ఇస్తారు. మరి గవర్నర్ కోటాల నామినేట్ చేసినందుకు, ఆయన తిట్టిన ఆయనకు అభ్యర్థించినందుకు పోనీయండి. అప్పుడు ఏదో అన్నాడు, ఇప్పుడు నేను ఉపసంహరించుకుంటున్నా, దాని పొరపాటైంది. నా అభిప్రాయాలు అది కాదు. నేను కోదండరాం పైన అన్నాను, సిపిఎం పైన అన్నానని చెప్పి ఎక్కడైనా మాట్లాడాను. మళ్ళీ మీరు చూడండి, రేవంత్ రెడ్డి పైన అన్నాను, ఇదంతా నా పొరపాటు, ఆ రోజు ఏదో తొందరలో అన్నాను. ఎందుకంటే ఏ మనిషి అయినా పొరపాటు అనొచ్చు, ప్రాయచిత్తం కూడా చేసుకోవచ్చు, అభిప్రాయాలు కూడా మార్చుకోవచ్చు, తప్పలేదు. నా అభిప్రాయం మారింది. రేవంత్ రెడ్డి కన్నా కేసీఆర్ బెటర్ కాదు, నేను అప్పుడు అనుకున్నాను, ఇప్పుడు కాదు అని చెప్పమనండి. కోదండరాం అవినీతి పరుడు గతంలో అనుకున్నాను, ఇప్పుడు కాదు అని చెప్పమండి. తమ్మినేని వీరభద్రం అవినీతి పరుడు, ఇప్పుడు కాదు అని చెప్పమండి. అట్లీస్ట్ నేను అప్రిషియేట్ చేస్తాను. వీరభద్రం, కోదండరాం, రేవంత్ రెడ్డి, కేసీఆర్ల మీదే కాదు
మీ మీద కూడా అది ఏంటో నేను ఇంకా రానియండి, మీరు కంప్లీట్ కాలేదు. మీరు ఇదే కాదు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అసలు మామూలుగా తిట్టుబల్లే వీళ్ళంతా మల్లన చేతిలో. సో మరి వీళ్ళందరినీ తిట్టారు కనుక వీళ్ళు ఏం చేస్తారు? కాంగ్రెస్ పార్టీ ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు జరగబోయే పరిణామం గెలిచినా ఓడినా మల్లన్న రేపు ఏమవుతుంది? కాంగ్రెస్ పార్టీ రేపు 2026లో 27లో మళ్ళీ రేవంత్ రెడ్డిని తిట్టుకుంటూ బీజేపీలో చేరొచ్చు. ఇద్దరు బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినతనే కదా, అన్యాయం చేస్తాను, బీసీలకు అన్యాయం చేస్తాను, అంతా రెడ్లంతా జమైనరు. ఇదే కాదు, దేవుళ్ళని తిట్టాడు, తర్వాత రెడ్లను తిట్టాడు, బ్రాహ్మణులను బూతులు తిట్టాడు, వైశ్యుని బూతులు తిట్టాడు. సో ఇంతమందిని బూతులు తిట్టి మీరు నా గురించి ప్రస్తావిస్తాను, దానికి నేను చెప్తాను సమాధానం. నా గురించి కాదండి, ప్రొఫెసర్ కోదండరాం అందరినీ ఎవరిని తిట్టలేదు, వదిలేదు. నాకు అగ్ర కులాలను నోటికజన తిట్టాడు కదా. ఇవన్నీ మీరు చాలా ఇప్పుడు వీడియోలనే అవైలబుల్గా ఉన్నాయి, నేనేం చెప్పడం లేదు కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డితో అనలేదు, ఉత్తమ్ కుమార్ బహిరంగానే చెప్పాడు కదా, మా పార్టీలోనే నన్ను మల్లన్నతో తినిపిస్తారని. కోమటిరెడ్డి వెంకరెడ్డి ఆత్మగౌరవం ఉన్న కాంగ్రెస్ నాయకులు, ఇంత సీనియర్ కాంగ్రెస్ నేతలు కదా, వారికి కూడా ఆత్మగౌరవం ఉండాలి కదా, సెల్ఫ్ రెస్పెక్ట్. నన్ను ఇంత బూతులు తిట్టాడే, నేను ఆయనకి ఎట్లా ప్రచారం చేయాలని? అసలు రాజకీయ నాయకులకు ఆత్మగౌరవం కూడా ఉండాలి. వ్యక్తులు రాజకీయాలు ఉంటాయి, నేను ఒప్పుకుంటాను. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, మీకు కోమటిరెడ్డి వెంకరెడ్డి కానీ, మీకు తమ్మినేని వీరభద్రం కానీ, వీళ్ళందరూ ఇప్పుడు సిపిఎంను బూతులు తిట్టాడు. సిపిఎం వందల కోట్ల అవినీతి చేసిందని రేవంత్ రెడ్డి చెప్పమన్నది నిజమని విచారణ జరిపించమనండి. సిపిఎంఏ అవినీతి చెప్తే మోడీ ఊరుకుంటాడా? నాకు అర్థం కాదు. కేసీఆర్ ఊరుకునేవాడా? సిపిఎం కనుక అవినీతి చేస్తే. సో మరి ఈ అవినీతి పైన కనీసం ఇప్పటికైనా నేను పొరపాటు చేశాను, ఉపసంహరించుకుంటున్నాను. సిపిఎం పైన, కోదండరాం పైన, రేవంత్ రెడ్డి పైన, కోమటిరెడ్డి వెంకరెడ్డి పైన, ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన నేను చేసిన అన్ని పొరపాటు ఆరోపణలు అని బహిరంగంగా చెప్పితే కనీసం ఈ నాయకుల ఆత్మగౌరవం నిలబడుతుంది. రేపు అప్పుడు ఆయన ఓపెన్గా ఇప్పటికీ ఆ వీడియోలు ఉన్నాయి ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆన్సర్ చేయాలి. అయ్యా నిన్ను అవినీతి పరుడు బూతులు తిట్టిన వ్యక్తి నువ్వు గెలిపించాలని తిరుగుతున్నావు, వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ యూ సెండ్? చాలా సీనియర్ నాయకులు కదా, అంటే అవమానం. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, రాజకీయాల కొరకు పదవుల కొరకు మనం సెల్ఫ్ రెస్పెక్ట్ వదులుకోలేం కదా. అందువల్ల రేవంత్ రెడ్డి కూడా చెప్పాలి, కేసీఆర్ కన్నా మీకన్నా కేసీఆర్ బెటర్ అన్నాడు కదా. మీరు అంగీకరిస్తారా? మీరు అభ్యర్థిగా పెట్టిన వ్యక్తి కనీసం నేను పశ్చాత్తాపడుతున్నాను, నేను ఉపసంహరించుకుంటున్నాను, ఆ వీడియోలు ఇంకా ప్రైవేట్లో పెట్టాలంటే మీనింగ్, ఇంకా డిలీట్ చేయాలంటే మీనింగ్ ఏంటి? సిపిఎం కూడా గమనించాలి, ప్రైవేట్లో పెట్టా, డిలీట్ చేయలే. ఎందుకు? రేపొద్దున మళ్ళీ మరుక్షణం మళ్ళీ ఇవన్నీ పబ్లిష్ చేసి మళ్ళీ సిపిఎంలో తిరుగుతాడు. సిపిఎం వాళ్ళు ఏం సమాధానం చెప్తాను? మళ్ళీ మీరు చూడండి, ఎన్నికలు అయిపోయిన మరుసటి రోజు నుంచి సిపిఎం 100 కోట్లు తిన్నారు, తమ్మినేని 100 కోట్లు తిన్నాడు, యూటీఎఫ్ లాంటి సంఘాలు దొంగ సంఘాలు అని రేపు మళ్ళీ ఇదే మళ్ళీ తిట్టకపోతే చూడండి మీరు ఏమని సమాధానం చెప్పుకుంటారు? అందువల్ల అది కాదు. అందువల్ల ఇది కాంగ్రెస్ పార్టీకి డెఫినెట్గా ఒక పెద్ద ఛాలెంజ్ అవుతుంది. గెలిచినా ఓడినా ఛాలెంజ్ అవుతుంది. బీఆర్ఎస్ ఏంటంటే వాస్తవంగా బీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతను అధిగమించి ఎన్నిక గెలవాలి. ఆ వ్యతిరేకత అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికలతో అయిపోయింది కనుక వారు బీజేపీ నుంచి వచ్చిన రాకేష్ రెడ్డిని పెట్టారు. రాకేష్ రెడ్డికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే విద్యావంతుడు, బిట్స్ పిలానీలో చదివాడు. ఇప్పుడు అందుకే బీఆర్ఎస్ వాళ్ళు పిలిపించారు, బూతులు కావాలా బిట్స్ పిలానీ కావాలా అని. మీరు బూతులకు ఓటేస్తారా బిట్స్ పిలానీకి ఓటేస్తారా అని వాళ్ళ పిలుపు. ఇప్పుడు బీఆర్ఎస్ యొక్క క్యాంపెయిన్ అంతల్లా ఇప్పుడు బిట్స్ పిలానీ అంటే దేశంలో ఐఐటీలతో సమానమైన అత్యున్నత విద్యా సంస్థ. సో ఆయన బిట్స్ పిలానీ లాంటి ఉన్నత విద్యా సంస్థలో చదివిన వ్యక్తి కావాలా, మీకు బండబూతులు తిట్టేటువంటి వ్యక్తి కావాలా, మీరే నిర్ణయించారు. పెద్దల సభ వాళ్ళు మొదలుపెట్టారు. అందువల్ల వారికి క్యాండిడేట్ ఉండేటువంటి విద్యా అర్హతలు ఒక అడ్వాంటేజ్. కానీ అఫ్కోర్స్ బీఆర్ఎస్ పట్ల గతంలో ఉన్న వ్యతిరేకత ఇంకా ఉంటుందా? ఆ వ్యతిరేకత అయిపోయి ఇప్పుడు ప్రభుత్వంలో భాగంగా మల్లన్న కనుక ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించే వ్యక్తే పట్టభద్రులు కోరుకుంటారా చూడాలి. ఎందుకంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అనేది సహజంగా విద్యావంతుల కోరికగా ఉంటుంది. అది ఏ మేరకు ఉంటుంది చూడాలి. భారతీయ జనతా పార్టీ గతంలో పోటీ చేసిన ప్రేమేందర్ రెడ్డిని మళ్ళీ పోటీ పెట్టారు. సో బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చినటువంటి ఒక అనుకూలతను ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా కంటిన్యూ చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మోడీకి గిఫ్ట్గా ఇద్దామని ప్రేమేందర్ రెడ్డి స్టేట్మెంట్. అందువల్ల ఇది ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రులతో సంబంధం లేదు. నరేంద్ర మోడీకి గిఫ్ట్గా ఇచ్చేటువంటి ఎన్నికగా బీజేపీ చూస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచితే గిఫ్ట్గా శాసనమండలి ఎన్నికలు గిఫ్ట్ ఎట్లా అవుతుంది? బట్ అది బీజేపీ వాళ్ళ లైన్. వాళ్ళు బీజేపీ ఆ రకమైన నినాదంతో వెళ్తున్నారు. అందువల్ల ప్రధానంగా 3 రాజకీయ పార్టీలు
తమ తమ బలాబలాలను ప్రదర్శించుకోవటానికి శాసనమండలి ఎన్నికలు ఉపయోగించుకుంటున్నాయి. రైట్ సార్. ప్రొఫెసర్ కోదండరాం రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద మాత్రమే కాదు మీ మీద కూడా ఆరోపణలు చేశారు సార్. గతంలో తిన్మార్ మల్లన్న చేసిన వీడియోలు ఇప్పుడు సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. దాంతోపాటుగా ఇవాళ ఒక పత్రికలో వచ్చిన వార్తను బేస్ చేసుకుని అడుగుతూ ఉన్నాను నేను. తమ్మినేని ప్రొఫెసర్ నాగేశ్వర్లు 100 కోట్ల అవినీతి పరులు అని చెప్పి. సో ఆయన చేసిన ఆరోపణలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. మీ సమాధానం. నేను గతంలో పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానంటే రేవంత్ రెడ్డికి స్ట్రేట్ డిమాండ్ అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, ఇమీడియట్గా విచారణకు ఆదేశించండి. మీ మీద? నా మీద కాదు, మొత్తం వ్యవహారం, టెంటీ వ్యవహారం కాదు, నా మీద కాదు కదా. టెంటీ వ్యవహారం పైన కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించాలి. ఇప్పుడు నా దగ్గర ఆధారాలు ఉన్నాయని మల్లన్న చెప్పి 14 నెలలు అయింది. ఏమైనాయండి ఆధారాలు? ఇప్పుడు ఎందుకు ప్రైవేట్లో పెట్టాడు? అంటే ఓట్ల కొరకు కుంభకోణాలు జరిగినా వదిలేస్తామా? పదవుల కొరకు చేసిన విమర్శలు పక్కకు పోతాయా? మనకు క్రెడిబిలిటీ ఉండాలి కదా. ఇప్పుడు మళ్ళీ నాకు సూటి ప్రశ్న ఏంటంటే ఎందుకు ప్రైవేట్లో పెట్టావు అంటే మళ్ళీ డిలీట్ కూడా చేయలేదు, మళ్ళీ తర్వాత పబ్లిష్ చేద్దామని. అసలు ఏంటిది ఈ ఇది రాజకీయాల్లో మంచిదా? ఈ ధోరణి మొదలైతే 100 మంది ఇట్లాంటి వాళ్ళు పుట్టుకొస్తారు. ఇక బండ బూతులు తిడతాం, మిమ్మల్ని బెదిరిస్తాం, పాపులర్ అవుతాం, మేము పదవులు తెచ్చుకుంటామని. షుడ్ వి డూ ఇట్, యాక్సెప్ట్ ఇట్. ఇది కాంగ్రెస్ పార్టీకే కూడా నష్టం జరుగుతుంది. నేను ఓపెన్గా అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీ అకౌంటబుల్ అవునా కాదా? మీ మిత్రపక్షమైన సిపిఎం నాయకుడు తమ్మినేని వీరభద్రం 100 కోట్లు తిన్నాడని చెప్పి రేవంత్ రెడ్డి నమ్ముతున్నాడా? నమ్మితే విచారణకు ఎందుకు ఆదేశించాడు? నిజంగానే 100 కోట్ల కుంభకోణం 10 టీవీలో జరిగితే అది మీకు అసలు దాని పెట్టుబడి 100 కోట్లు కాదు. 100 కోట్ల కుంభకోణం ఎట్లా జరుగుతుందో చెప్పండి. అందులో పెట్టుబడి పెట్టిన వారందరికీ డబ్బులు ఇచ్చారు. ఒక్క షేర్ హోల్డర్ అయినా ఎక్కడైనా పోలీస్ కంప్లైంట్ చేశాడా? నాకు చెప్పండి. ఇప్పుడు మనకు ఏదైనా జరిగితే ఇప్పుడు ఈ చిన్న చిట్ ఫండ్లు ఇవన్నీ అయితే వెంటనే పోలీస్ కంప్లైంట్ చేయరా? మనం చూడమా? ఇప్పుడు ఒక్క పర్సన్ అన్నా మాకు షేర్ మేము డబ్బులు కట్టాము మాకు రాలేదని కంప్లైంట్ ఇచ్చారా? పోలీస్ కంప్లైంట్. సో మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం కదా, సిపిఎం ప్రజా సంఘాలు ప్రమోట్ చేసిన ఛానల్ పట్ల మోడీ ప్రభుత్వం సానుకూలంగా ఉంటుందా? మరి ఇదే మల్లన్న బీజేపీలో కూడా చేరాడు కదా, అప్పుడు ఎందుకు మోడీకి ఇవ్వలేదు? నేను కూడా మల్లన్న అడుగుతాను, నీ దగ్గర ఆధారాలు ఉన్నాయన్నావు కదా, బయట పెట్టనంటున్నా. ఓపెన్ గా నేను ఛాలెంజ్ చేస్తున్నా, బయట పెట్టు. ఇప్పుడు ఇదివరకు పట్టించుకోలే వ్యక్తిగా ఉన్నప్పుడు, ఇప్పుడు కాంగ్రెస్ నాయకులుగా ఉన్నారు. మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో ఎంత గౌరవంగా మాట్లాడాడు. నాకు ఇప్పటి గుర్తు, శాసన మండలిలో మాట్లాడుతూ ఫస్ట్ స్పీచ్లోనే ప్రొఫెసర్ నాగేశ్వర్ చుక్కా రామయ్య లాంటి వారు ఉన్నటువంటి శాసన మండలిని, ఇలాంటి శాసన మండలికి బూతులు మాట్లాడే వాళ్ళని పంపిద్దామని కాంగ్రెస్ పార్టీ అనుకుంటే నేను చేయగలిగింది లేదు. వాళ్ళ ఇష్టం. ఇలా ఇష్టం వచ్చినట్టు ఎవరిపైన అయినా విమర్శలు చేస్తాం, ఎవరినైనా తిడతాం, ఎవరినైనా మేము బ్లాక్మెయిల్ చేస్తాం అనేటువంటి ధోరణి కాంగ్రెస్ పార్టీ అంగీకరిస్తుందా అని అడుగుతున్నాను నేను. కాంగ్రెస్ పార్టీ అంగీకరించాను. నేను ఇప్పటిదాకా ఎందుకు ఆగానంటే, అట్లీస్ట్ ఈ ఎన్నిక సందర్భానైనా తన తప్పు తెలుసుకొని రిపెంట్ అవుతారని. ఇంట్రెస్టింగ్ ఏంటంటే సిపిఎం నాయకుల పైన చేసిన ఆరోపణల వీడియోలో ప్రైవేట్లో పెట్టాడు. నా మీద ఉన్న వీడియో ప్రైవేట్లో పెట్టలే ఇప్పటికీ, అందుకే నేను రియాక్ట్ కావాల్సి వస్తాను. నా మీద ఉన్న వీడియో కూడా ప్రైవేట్లో పెడితే కూడా రియాక్ట్ కావద్దు అనుకున్నాను. కానీ నేనంటున్నది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఈ రెండే కదా రాష్ట్రాన్ని దేశాన్ని పాలించేది. మరి ఎందుకు విచారణ జరపమని మల్లన్న అడుగుతలేదు? తన దగ్గర ఉన్న ఆధారాలు ఎందుకు దాచిపెట్టుకుంటున్నాడు? ఆధారాలు ఉన్నాయన్నాడు కదా, ఈ ఆధారాలు బహిరంగంగా పరచాలి కదా. ఆధారాలు దాచిపెట్టుకొని ఎవరి ప్రయోజనాలు కాపాడుతున్నాడు? ఓపెన్గా సిబిఐ ఉంది, ఈడీ ఉంది, ఏసీబీలు ఉన్నాయి, ఇన్ని కంపెనీలు, ఇన్ని సంస్థలు ఉన్నాయి కదా దేశంలో, రాష్ట్రంలో. ఏ ఒక్క సంస్థ ఈ ఆరోపణలపైన విచారణ జరపదా? ఎందుకు ఈ సంస్థలన్నీ మౌనంగా ప్రేక్షక పాత్ర పోషిస్తాయా? పోషిస్తున్నప్పుడు మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టండి ఈ ఆరోపణల ఆధారాలు. ఇప్పుడు మళ్ళీ పబ్లిక్ ఫిగర్ కదా, ఆరోపణలు పబ్లిక్ డొమైన్లో పెట్టండి. ఇప్పుడు ఉదాహరణకు ఆ 10 టీవీకి ఎవరు షేర్లు సేకరించారు? యూటీఎఫ్ అనే ఒక ఉపాధ్యాయ సంఘం దాదాపు 7 కోట్ల ఉపాధ్యాయులు సేకరించారు. అదే యూటీఎఫ్ నాయకులు ఎంబడి తీసుకొని ఇప్పుడు మళ్ళీ ప్రచారం చేస్తున్నాడు. మరి యూటీఎఫ్ వారు అవినీతి పాల్పడితే ఇవాళ మల్లన్న ఎందుకు వాళ్ళని పట్టుకొని ప్రచారం చేస్తున్నాడు? కొన్ని చెప్పమనండి, మల్లన్న యూటీఎఫ్ అవినీతి సంఘం అని. ఇవాళ నేను బహిరంగంగా అడుగుతున్నా, మల్లన్నని చెప్పమనండి యూటీఎఫ్ అవినీతి సంఘం అని. చెప్పినట్టే కదా అయినప్పుడు యూటీఎఫ్ 9 కోట్ల షేర్లు యూటీఎఫ్ వాళ్ళే సేకరించారు. మరి యూటీఎఫ్ వాళ్ళు దొంగలని చెప్తున్నాడు మల్లన్న. యూటీఎఫ్ వాళ్ళ ఓట్లు అడుగుతున్నాడు కదా, ఎట్లా అడుగుతాడు? ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ ఉద్యోగ సంఘాలు కోట్ల రూపాయల షేర్లు సేకరించాయి కదా, మరి వాళ్ళందరూ మద్దతు కోరుతున్నాడు కదా, వాళ్ళ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ, వాళ్ళ సిపిఎం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాడు కదా. అవినీతి వల్ల మద్దతు ఎందుకు అడుగుతున్నాడు?
ఇప్పుడు ఆ సిపిఎం ప్రజా సంఘాల వాళ్ళు ఆలోచించాలి. మేము మరి ఎట్లా ఓట్లేస్తారు? అయ్యా మిమ్మల్ని కోట్ల రూపాయలు తిన్నాడు అన్నంతరికి మీరు ఎట్లా క్యాంపెయిన్ చేస్తారు? నాకు అర్థం కాని అంశం. పొలిటికల్గా సిపిఎం మద్దతు ఇవ్వడం వాళ్ళ పొలిటికల్ లైన్. బట్ సంఘాల సభ్యులు కూడా ఆలోచించాలి కదా. మీరు నిస్వార్థంగా పాపం నాకు యూటీఎఫ్ 40 ఏళ్ళుగా తెలుసు. నిజాయితీకి నిస్వార్థ ఉపాధ్యాయ సేవకు మారుపేరైన సంఘం. అలాంటి సంఘ నాయకులు కోట్లు తిన్నారన్న తర్వాత వాళ్ళు ఎలా ఓట్లేయాలి? వాళ్ళ మద్దతు ఎలా ఇవ్వాలి చెప్పాలి కదా. దీనికి ఆన్సర్ ఉండాలి కదా. అందువల్ల నా పైన ఆరోపణలకైనా ఎవరిపైన ఆరోపణలైనా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉంది, కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉంది. ఈ 2 పార్టీలతోని ఎట్లాంటి విచారణ అయినా చేయమని చెప్తున్నాను. అసలు నాకేం సంబంధం? నాకు ఒక నోటీస్ వచ్చిందా? మీరు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీ డేటాలకు వెళ్ళండి, నా పేరుందో చూడండి. అసలు ఏ షేర్ సర్టిఫికేట్ పైన నా సంతకం ఉందా? నేను ఒక్కరితోనైనా షేర్లు కట్టించారా? ఒక్కరు సింగిల్ పర్సన్. ఎక్కువ మంది అవసరం లేదు నేను చెప్పేది. మళ్ళీ నాకు ఓపెన్ సవాల్, నువ్వు ఒక్కరిని తీసుకొచ్చి ఇంకో నాగేశ్వర్ ద్వారా నేను షేర్ కట్టాను, ఇంకో షేర్ సర్టిఫికేట్ నాగేశ్వర్ సంతకం ఉందని చెప్పమనండి. ఇప్పుడు మార్గదర్శి ఏదైనా ఉందనుకోండి, రామచంద్ర సంతకం ఉండదా? మరి 10 టీవీకి నేను చైర్మన్ అయితే నాగేశ్వర సంతకం ఉండాలి కదా. నాగేశ్వర సంతకం లేకుండా 10 టీవీ షేర్లు ఎట్లా సర్క్యులేట్ అవుతాయండి? ఎట్లా ఇస్తారు చెప్పండి? ఇప్పుడు 10 టీవీకి నోటీస్ వస్తే నాగేశ్వర నోటీస్ రావాలి కదా, నేనే కదా చైర్మన్. మార్గదర్శికి ఆంధ్ర ఏసీబీ నోటీస్ ఇస్తే మా రామచంద్రరావుకి వచ్చింది కదా నోటీస్, మరి నాకు ఎందుకు రాలేదు నోటీస్? ఇప్పుడు ఆధారాలు ఉన్నాయని మళ్ళీ చెప్పాడు కదా నాగేశ్వర్ పైన. ఏ ఆధారం ఉందో చూపెట్టమనండి. ఒక్క నోటీస్ చూపెట్టమనండి. నేను జీవితంలో దేనికైనా సిద్ధమే. అందువల్ల ఇలా కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాం. మీరు ఇట్లాంటి వాళ్ళను నెత్తిన పెట్టుకొని తిరుగుతున్నారు కదా. ఐ డిమాండ్ కాంగ్రెస్ పార్టీ, మీరు చెప్పండి, కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం నిజాయితీ ఉన్నా మీరు ఎందుకు విచారణకు ఆదేశించరు? మీరు ఎందుకు భయపడుతున్నారు విచారణ జరపడానికి? కాంగ్రెస్ పార్టీ ఆన్సర్ చెప్పాలి కదా. మీ అభ్యర్థి ద్వారా బహిరంగంగా క్షమాపణ చెప్పించాలి. మేము ఈ అబద్ధాలు అన్నాం మా నాగేశ్వర్ పైన, సిపిఎం నాయకత్వం పైన, దీనికి మేము ఖండిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ ఖండించాలి. మల్లన్న చేత క్షమాపణ చెప్పించాలి, లేదా విచారణ జరిపించాలి. రెండే. మీరు క్షమాపణ చెప్పించాలి, విచారణ జరిపించాలి. 2 లేదంటే ఎట్లా? ప్రజలే నిర్ణయించాలి కదా, పట్టభద్రులు నిర్ణయించాలి కదా. మరి ఇలాంటి ఆరోపణలు చేసిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి? విచారణ జరపాలి, లేదంటే మీరు క్షమాపణ చెప్పించాలి. 2 చేయమంటే వాట్ మెసేజ్ ఇట్ సెన్స్. సో అందువల్ల ఇందులో నేను ఒక అడ్వైజరీ, శాసన మండలి సభ్యుడిగా ఒక ప్రజల షేర్లతో నడిచే ఛానల్కు నేను ఒక అడ్వైజరీ బోర్డు చైర్మన్గా ఉన్నాను. అడ్వైజరీ బోర్డులో పొత్తూరు వెంకటేశ్వర, చుక్క రామయ్య, సుద్దాల అశోక్ తేజ, ఓల్గా, మీకు పరచూరి గోపాలకృష్ణ, ఇంత చాలామంది ఉన్నారు. మాదాల రంగారావు మా కొడుకున్నాడు, మాదాల రవి అనుకుంటా. సో ఇందులో అనేక మంది ఉన్నారు. అది అడ్వైజరీ బోర్డులో నేను చైర్మన్. కంపెనీకి నేను ఉస్మాన్ సిటీలో ప్రొఫెసర్, కంపెనీ ఎట్లా పెడతానండి? నాకు అర్థం కాదు లాజిక్. అసలు నాకు 10 టీవీ ఓన్ చేసిన కంపెనీలకు దేనికి సంబంధం లేదు. అయినా ఆ చైర్మన్ పదవి నుంచి కూడా నేను 2000, అది పదవి కాదు ఫస్ట్ పాయింట్, అది కేవలం ఆనరరీ పొజిషన్. నేను చాలా వాటికి ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆనరరీగా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘానికి నేనే చైర్మన్ను, మీకు ఆ కంప్యూటర్ టీచర్ల సంఘానికి నేనే చైర్మను, ఎల్ఐసి ఏజెంట్ల సంఘానికి నేనే చైర్మను. ఇట్లా 100 చెప్తాను నేను చైర్మన్గా ఉన్న వాటికి. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు గౌరవంగా పెడతారు. నాకేం కంపెనీతో సంబంధం ఏంటి? నేను కూడా అందరిలాగా 10,000 రూపాయల షేర్లు కట్టాను, ఆ 10,000 రూపాయలు తీసుకున్నాను. సో ఇందులో కుంభకోణం ఎక్కడుంది? ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చిన కుంభకోణం ఎట్లుంటుంది? సో దాన్ని ఒకటి, నేను 2014 నవంబర్లో అన్స్ ఇండియా పత్రిక సంపాదకుడిగా వెళ్ళిపోయాను. 10 టీవీ చైర్మన్గా ఉంటే ఇంకో పత్రిక సంపాదకుడు ఉంటాడని మీరు చెప్పండి రవిశంకర్. అది హెచ్ఎంటీవీ గ్రూప్ కదా. ఒక టీవీ ఛానల్కు చైర్మన్ అంటే ఏంటి? ఓనర్ కదా. ఒక టీవీ ఛానల్కు చైర్మన్ కాబట్టి ఇంకో టీవీ ఛానల్ గ్రూప్లో ఎడిటర్గా పనిచేస్తాడా? మీరు చూడండి 10 టీవీ గుడ్ మార్నింగ్ నాగేశ్వర ప్రోగ్రామ్ చూడండి, అందులో ది హన్స్ ఇండియా సంపాదకులను ఉంటుంది. మీరు చూడండి ఇంట్రొడక్షన్. 10 టీవీ చైర్మన్ అని ఇంట్రొడక్షన్ లో ఒక్క 10 టీవీ ప్రోగ్రామ్ చూపెట్టాను. నాకు ఒకటి 2014 నవంబర్లో నేను హన్స్ ఇండియా సంపాదకుడయ్యాను. అది ఉస్మాన్ సిటీ అనుమతితో నేను సంపాదకుడయ్యాను. మీకు RNI డేటాలో కూడా ఉంటుంది. భారత ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ మినిస్ట్రీ యొక్క డేటాలో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎడిటర్ హన్స్ ఇండియా ఉంటుంది. ఎందుకంటే నేను యూనివర్సిటీ పర్మిషన్ తీసుకొని ఎడిటర్ అయ్యాను. సో తర్వాత నేను HMTV కూడా ఎడిటర్ ఇన్ చీఫ్గా ఉన్నాను. 2 ఛానల్ కోటేసారి అంటారా అంటే వాడన్నా 2018-19లో 2018 ఎన్నికలకు ముందు 10 టీవీ అమ్మారు. నేను 2014లోనే వెళ్ళిపోయాను. 5 ఏళ్ళు నేను లేని దానికి
మరి దాన్ని 5 ఏళ్ల తర్వాత ఈవెన్ తీర్మానం వల్ల నా 10 టీవీలో పనిచేసినప్పుడు కూడా నేను లేను చైర్మన్గా. మరి ఏ ప్రాతిపదిక అన్నారు అందరికీ తెలుసు. ఎందుకంటారు నేను వివరించితే బాగుంటుంది కానీ అందరికీ తెలుసు ఏ కారణం రీత్తే ఇలా మనుషుల పైన ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తారు. ఆరోపణలు చేసిన తర్వాత ఏం జరుగుతుంది కానీ అందరికీ తెలుసు కదా. నేను నా నోటితో చెప్పడం మంచిగా ఉండదు. మరి ఈ రకమైనది ఎవరినైనా మేము ప్రొఫెసర్ కోదండరామ్ కోర్టులు తిన్నాడు. ఆ కోదండరాము గవర్నర్ కోటా కింద రికమెండ్ చేస్తున్నాడు. రేపు గవర్నర్ పరిశీలించేటప్పుడు ఇన్ని 6 కోట్ల డబ్బులు తిన్నాడన్న అవినీతి ఆరోపణలు ఉన్నాయి కదా. మళ్ళీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం రికమెండ్ చేస్తుంది. అదే కాంగ్రెస్ నాయకుడు ఆరోపించాడు. మరి మా కోదండరామ్ అభ్యర్థిత్వం ప్రమాదంలో పడదని చెప్పండి. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ కావాల్సిన వ్యక్తికి క్లీన్ రికార్డు ఉండాలా వద్దా? కాంగ్రెస్ ప్రభుత్వమో కోదండరామ్ చాలా మంచివాడు నీతిపరుడు అంటూ గవర్నర్ కోటాలో మీరు ఎమ్మెల్సీ రికమెండ్ చేసిండ్రు. కాంగ్రెస్ అభ్యర్థి కాంగ్రెస్ నాయకుడైన మల్లన్న ఆయన ఆ కోట్లు తిన్నాడు అన్నారు. ఇది గవర్నర్ కనుక బీజేపీ బీఆర్ఎస్లు పంపిస్తే ఇది కోదండరామ్ నామినేషన్ ప్రమాదంలో పడుతుందా లేదా నాకు చెప్పండి. అవినీతి ఆరోపణలు తేలేదాకానైనా ఆ ఫైల్ ఆగుతుంది కదా. అంటే కోదండరామ్కి అన్యాయం చేయడం కదా ఇది. ప్రొఫెసర్ కోదండరామ్ నిజాయితీ మనకు తెలియదా? ఆయన తెలంగాణ జేఏసీ చైర్మన్గా కావాలంటే కేసీఆర్తో అడ్జస్ట్ అయ్యి ఉంటే ఎప్పుడో మంత్రి అయిపోయింది కదా. ప్రొఫెసర్ కోదండరామ్ ఏ రకంగా క్యాంపెయిన్ చేస్తాడు ఇప్పుడు చెప్పాలి కదా. ఇప్పుడు ఈ రకమైనటువంటి ఆరోపణలు ఇప్పటిదాకా నేను కామ్గా ఎందుకున్నానంటే ఒక వ్యక్తి చేసే ఆరోపణలకు నేను రియాక్ట్ కాను. చాలామంది చేస్తారు ఎందుకంటే నా మీద రాయేస్తే మేము కూడా పాపులర్ అవుతామని. ఎందుకంటే నాకు 2 కోట్ల వ్యూస్ మంత్కు. సో నాగేశ్వరుని తిట్టితే వీడియో పెట్టుకుంటాడు, దానికి 5,000 10,000 వ్యూస్ వస్తాయి. నేను అందుకే ఎప్పుడు పట్టించుకోను. కానీ ఇవాళ వ్యక్తి కాదు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, రాష్ట్రంలో అధికారులు ఉన్న పార్టీ. ఒకవేళ నేనే 100 కోట్ల అవినీతిపరుడైతే నేను ఓపెన్గా కాంగ్రెస్ మల్లన్న అడుగుతున్నా. అయ్యా మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంత గౌరవంగా చెప్పాడు కదా శాసనమండలిలో. మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏబీఎన్ ఇంటర్వ్యూలో చెప్పాడు కదా, విలేకరుల సమావేశంలో చెప్పాడు కదా, తెలంగాణ స్టేట్ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు చేస్తాం, దాంట్లో ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళను తీసుకుంటామన్నాడు కదా. మరి 100 కోట్ల అవినీతి పరుడు రేవంత్ రెడ్డి సలహా మండలి తీసుకుంటాడా నాకు చెప్పండి. ఇది పబ్లిక్లో పత్రికలో వచ్చిన వార్త, నేను చెప్పేది కదా, మీరు కూడా చూసుకో, జీనాల్లో వచ్చి అన్ని పేపర్లు వచ్చింది కదా. ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వారితో నేను తెలంగాణ స్టేట్ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు చేస్తామని. 100 కోట్ల అవినీతి చేసే వ్యక్తిని రేవంత్ రెడ్డి తన సలహా మండలిలో పెట్టుకుంటాడా? ఏం మాట్లాడుతున్నారండి? అందువల్ల ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నా, మల్లన్న ఆరోపణలు, నాగేశ్వర్ పైన చేసిన ఆరోపణలు, మీ మిత్రపక్షమైన సిపిఎం నాయకత్వమైన తమ్మినేని వీరభద్రం, బివి రాఘవుల పైన చేసిన ఆరోపణలు, మీరు గౌరవించేటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ పైన చేసిన ఆరోపణలు, మీ ముఖ్యమంత్రి అన్న రేవంత్ రెడ్డి పైన చేసిన ఆరోపణలు, మీ మంత్రులైన కోమటిరెడ్డి, వెంకరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన చేసిన ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందా? మల్లన్న చేసిన ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ తేల్చుకోవాలి. లేదు ఈ ఆరోపణలు చేసిన మల్లన్నతోని క్షమాపణ చెప్పిస్తారా? ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మేము ఖండించమ్మా, మీద ఏదన్నా వాడి తుడుచుకుంటామంటే అది ఆ పార్టీ ఇష్టం. ఆ పార్టీ పట్ల ప్రజలు ఎలా స్పందిస్తారో ప్రజలు ఇష్టం, నాకు సంబంధం లేదు. కానీ అట్లీస్ట్ పబ్లిక్ డొమైన్లో డిమాండ్ చేసేది కాంగ్రెస్ పార్టీ ఈ ఆరోపణలను ఎన్నికల సమయంలోనైనా డిసోసియేట్ కావాలి, నాకు సంబంధం లేదని. ఎక్కడో సామ్ పెట్రోడా లాంటి వాడు ఒక మాట అంటే రాహుల్ గాంధీ డిజోన్ చేసుకోలేదా? మాకు సంబంధం లేదని. మరి మల్లన్న ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ ఎందుకు డిజోన్ చేసుకోదు? పోనీ మీరు మల్లన్న ఆరోపణలు ఓన్ చేసుకుంటారా? విచారణ జరిపించండి, అభ్యంతరం లేదు. లేదు మీరు మల్లన్నతో క్షమాపణ చెప్పిస్తారా? ఎన్నికల సమయంలోనైనా, ఇక ఎన్నికల్లో 3 రోజులు ఉంది కదా, క్షమాపణ చెప్పండి బహిరంగంగా. నేను పొరపాటున నాగేశ్వర్ గారి పైన అన్నా, పొరపాటున తమ్మినేని వీరభద్రం గారి పైన, రాఘుల్ గారి పైన అన్నా, నేను పొరపాటున కోదండరామ్ పైన, నాగేశ్వర్ కూడా వదిలేయండి. నాగేశ్వర్ పట్టించుకోక, నాగేశ్వర్ పోరాటం నాగేశ్వర్ చేసుకోగలుగుతాడు. నాగేశ్వర్ నిజాయితీకి ఎవరి సర్టిఫికేట్ అవసరం లేదు. ఎందుకంటే నేను ఇంత బహిరంగంగా అన్ని పార్టీలను విమర్శిస్తున్నాను, నేనే అవినీతి పాల్పడుతున్నాను. ఇప్పటికీ మోడీ ప్రభుత్వం ఊరుకుంటుందా? ఇంతమంది ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్, పినరయ్ విజయన్, స్టాలిన్, మమతా బెనర్జీ, వీళ్ళందరికన్నా నేను పవర్ఫుల్ అని నన్ను వదిలేస్తాను మోడీ ప్రభుత్వం నాకు చెప్పండి. అంత అమాయకంగా ఎందుకు కడుతారు? ఈవెన్ ఇప్పుడు నిజంగానే బీజేపీకి అనుమానం ఉంటే ఈడీ, సిబిఐ లేవా? సిపిఎంను బీజేపీ వదులుతుందా నాకు చెప్పండి. నిజంగానే 10 టీవీలో సిపిఎం ప్రజా సంఘాలు ప్రమోట్ చేసిన ఛానల్ కదా, వాళ్ళకి అనుమానం ఉంటే ఊరుకుంటారండి. మోడీకి సిపిఎంకి ఏమైనా మిలాఖత్ ఉంటుందా? దేశంలో బీజేపీకి ప్రధాన శత్రువు సిపిఎం కదా. మరి అలాంటి సిపిఎం ప్రమోట్ చేసిన ఛానల్లో కుంభకోణం జరిగితే కేంద్ర ప్రభుత్వం ఊరుకుంటుందా? దీనికి ఆన్సర్ చెప్పాలి కదా.
ఎందుకంటే ఇది పబ్లిక్ డొమైన్లో పెద్దగా తిరుగుతున్నాయి ఇంకా ఇలా మాట్లాడాల్సి వస్తాను. అది కూడా సిపిఎం వాళ్ళ మీద పెట్టినాయేమో ప్రైవేట్లో పెట్టి, నాగేశ్వర మీద పెట్టిందేమో ప్రైవేట్లో పెట్టినాయి. అందువల్ల ఈ దుర్మార్గం కదా అని నేను ఇవాళ రియాక్ట్ కావాల్సి వస్తాను. అవును సార్, అంటే గతంలో తీన్మార్ మల్లన్న సిపిఎం మీద కూడా ఆరోపణలు చేశారు. ఇప్పుడేమో తమ్మినేని వీరభద్రం మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కానీ ఎన్నికల ప్రచారంలో సిపిఎం కండువాలు కప్పుకుని ఆయన ప్రచారం చేస్తూ ఉన్నారు సార్. అదే అప్పుడు 100 కోట్ల అవినీతి చేసిన వాళ్ళ అవినీతి పరుల మద్దతు కావాలి సార్. అదే విచిత్రం ఏంటంటే 100 కోట్ల అవినీతి చేసిన వాళ్ళ మద్దతు కావాలి. మళ్ళీ నాకు అర్థం కావాల్సింది అంటే ఈ షేర్లు సేకరించి సిపిఎం కూడా కాదు, సిపిఎం మద్దతుగా ఉండే అనేక ప్రజా సంఘాల వాళ్ళు ప్రజలకు ఒక ఛానల్ ఉండాలి అని చెప్పి ఈ ప్రయత్నం చేశారు. అందులో షేర్లు తీసుకొని ఛానల్ పెట్టారు. ఛానల్ సక్సెస్ కాలే. మీకు ఇంకా ఛానల్ స్టార్టింగ్లోనే నేను డిసోసియేట్ అయ్యాను. ఎందుకంటే ఛానల్ నడిపే పద్ధతి ఇది కాదు, ఇలా నడిపితే ఛానల్ సక్సెస్ కాదు అని నేను క్లియర్గా చెప్పాను. ఎందుకంటే ఛానల్ నడిపే విధానంతో డిఫర్ అయ్యే నేను హెచ్ఎంటీ గ్రూప్కి వెళ్ళిపోయాను. కుంభకోణం జరిగిందని నేను ఒప్పుకోను, కానీ ఛానల్ నడిపే విధానం మాత్రం సరైనది కాదు. ఈ రకంగా ఛానల్ నడిపితే ఛానల్ ప్రజలకు ఇచ్చిన విశ్వాసం కోల్పోతుంది, ఇది నడవదు అని నేను 2014లోనే సిపిఎం నాయకత్వానికి 5-6 లేఖలు రాశాను. అయ్యా ఇది ఛానల్ నడిపే పద్ధతి ఇది కాదు, ఇలా ఛానల్ నడిపితే ప్రజల ఛానల్గా ఇది నిలబడదు, ఈ ఛానల్ మూతపడుతుంది, దెబ్బతింటుంది అని చెప్పాను. అదే జరిగింది కదా 5 ఏళ్లకు అని చెప్పి నేను డిసోసియేట్ అయిపోయి నేను హెచ్ఎంటీ గ్రూప్లో వెళ్ళిపోయాను. లేకపోతే నాగేశ్వరి అక్కడ ఉంటే నేను ఇవాళ ఛాలెంజ్ చేసి చెప్పగలను. ఆ ఛానల్ ఇలా అద్భుతంగా నడిచేది. లాంచింగే 6th పొజిషన్లో లాంచ్ చేశాను. ఎందుకు నడిచేది? ఒక యూట్యూబ్ ఛానల్నే 1 మిలియన్ సబ్స్క్రైబర్లకు ఒంటి చేతితో నడిపించగలిగాను కదా. అన్స్ ఇండియా లాంటి దాదాపు క్లోజ్ అయ్యే దశలో ఉన్న పత్రికను లాభాల్లో నడిపించాను. నేను 70,000 సర్క్యులేషన్ పట్టుకెళ్ళాను. మీరు ఎవరైనా మార్కెట్ అడగండి, నేను చేయనప్పుడు 14,000 సర్క్యులేషన్, నేను వెళ్ళిపోయే వరకు 71,000 సర్క్యులేషన్. 3 ఏళ్లలో నేను 14,000 సర్క్యులేషన్ 71,000 సర్క్యులేషన్ సక్సెస్ఫుల్గా నడిపాను పేపర్ను. సో పేపర్ నడిపిన చరిత్ర ఉంది, యూట్యూబ్ ఛానల్ నడిపిన చరిత్ర ఉంది. 10 టీవీ నడిపోయామన్నా 100% లాభాల్లో నడిపేవాడిని. కానీ అది నడిపే విధానం పట్ల నాకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండే నేను వెళ్ళిపోయాను గౌరవంగా. వాళ్ళు లెటర్ పెట్టి నాతో కాదు ఇది ఈ రకంగా నడపకూడదు. బట్ వాళ్ళు అప్పుడున్న వాళ్ళని నమ్మారు, అప్పుడున్న వాళ్ళను. బట్ అభ్యంతరం లేదు, అది వాళ్ళ ఇష్టం కదా, పార్టీ వాళ్ళ ఇష్టం, నాకు సంబంధించిన అంశం కాదు. అందువల్ల నాకు 2014-13లోనే నేను పెట్టిన మొదట్లోనే వెళ్ళిపోయాను. నన్ను పట్టుకొని నేనున్నా అంటే అమ్మేటప్పుడు నేనున్నా, అమ్మేటప్పుడు నేనున్నానా? ఒకవేళ అమ్మేటప్పుడు నేనుంటే నాకు సంతకం ఉండాలి కదా అమ్మకాల మీద. కామన్ సెన్స్ చెప్తుంది కదా. ఇప్పుడు నీ ప్లాట్ నేను నా ప్లాట్ నీకు అమ్ముతానండి, నా సిగ్నేచర్ లేకుండా సేల్ డీడ్ ఉంటుందా? కామన్ సెన్స్ కదా. మరి ఇప్పుడు 10 టీవీకి నేను చైర్మన్ కదా, ఓనర్ కదా, నా సంతకం ఉండాలి కదా అమ్మేటప్పుడు. ఏందో అది ఏమాత్రం మాట్లాడతారని అర్థం లేని మాటలు. సో ఇంతవరకు ఇప్పటికీ మళ్ళీ డిమాండ్ చేస్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ జరిపించాలి, మోడీ ప్రభుత్వం కూడా విచారణ జరిపించాలి. సార్, ఇన్ని నిరాధార ఆరోపణలు చేసినప్పుడు అంటే చాలా క్లియర్గా చెప్పారు మీ ప్రమేయం ఏది లేదు అని చెప్పి, మీ పరువుకు నష్టం కలిగించేలా ఆయన వ్యవహరించినప్పుడు ఎందుకు డిఫర్మేషన్ వైపు ఎలా దానివల్ల ఏమొస్తుంది? ఆ లాయర్లా పెట్టుకొని తిరగాలి నేను. నా దగ్గర నాకు అంత డబ్బులు లేవు వృధాగా చేస్తానికి. నేను ఎవరిని బ్లాక్మెయిల్ చేసి సంపాదించలే, నేను ఏ అవినీతి పాల్పడి సంపాదించలే. ఇప్పుడు నేను సుప్రీంకోర్టు దాకా కేసు పోయింది అనుకో, నేను లాయర్లను పెట్టుకొని లక్షలు ఖర్చు పెట్టాలి, అవునా కదా? నాకు సమయం నష్టం, డబ్బు నష్టం, టైం వేస్ట్ కదా నాకు. వైశ్వరై బాధర్ నాకు నా సమయం ఎందుకు వృధా చేసుకుంటాను నేను అనుకున్నాను. మీరు అన్నట్లు నేను కూడా మొదట్లో డిఫమేషన్ అనుకున్న మాట నిజం, కానీ సమయం వృధా అని నిర్ణయించుకున్నాను అక్కడికి. ఎందుకంటే దీని చుట్టూ కోట్ల చుట్టూ తిరగాలి. సో అల్టిమేట్గా నా పరువు నిర్ణయించాల్సింది వ్యక్తులు కాదు, సమాజం నిర్ణయిస్తుంది. నాగేశ్వర్కి ఉంది. నాగేశ్వర్ పరువు లేనివాడైతే 2021లో బీఆర్ఎస్ బీజేపీల పైన పోటీ చేసి 3rd పొజిషన్ నేను వచ్చాను. కాంగ్రెస్ పార్టీ కన్నా రెట్టింపు ఓట్లు వచ్చాయి నాకు. ఎట్లా వచ్చాయి? హైదరాబాద్లో మామూలుగా వచ్చాయా? హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలలో. సో అందువల్ల నా పరువు వీళ్ళెవరో తీస్తారని అనుకోను. నేనేనాడు ఎవరిని పదవులు ఆశించలేదు. నేను రేవంత్ రెడ్డి అప్పటి ఇంత గౌరవంగా మాట్లాడాను. నేను వెళ్ళి రేవంత్ రెడ్డి ఒక్క పదవి అడిగానా? ఇంతవరకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా కలవలేదు. నేను రేవంత్ రెడ్డి కలిసింది ఎప్పుడు అంటే ఎల్లా హోటల్లో 64 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు, ఇంకా ముఖ్యమంత్రి అనౌన్స్ చేయలేదు. అప్పుడు ఎమ్మెల్యేలకు శాసనసభ వ్యవహారాలపైన క్లాస్ చెప్పాలంటే వెళ్ళాను. అప్పుడు కలిసా నాకు రేవంత్ రెడ్డి. ఇప్పటివరకు కలవలేదు. నా జీవితంలో ఏ ముఖ్యమంత్రి దగ్గరికి పర్సనల్ పనులకు వెళ్ళలేదు.
ఏ మంత్రి దగ్గరికి పర్సనల్ పనులకు వెళ్ళాల్సిన అవసరం నాకు రాలేదు. అందుకే నేను ఇంత నిర్మోహమాటంగా ఎవరిపైన మాట్లాడగలుగుతాను కదా. ఎందుకు మాట్లాడగలుగుతాను? లేకపోతే ఎప్పుడైనా గుర్తుంచుకోండి, తప్పు చేసిన వాడు ఎప్పుడూ ధైర్యంగా మాట్లాడు. ఎందుకంటే భయపడుతుంటాడు కదా ఎప్పుడే కేసు అవుతుందో అని. సో అందువల్ల నేను నాకు టైం వేస్ట్ చేసుకొని పరువు నష్టం దావాలు వేసుకొని కోర్టుల చుట్టూ తిరగడానికి నాకేం పనిలేదు, వేరే పనులు ఉన్నాయి కదా. నాకు చదువుకునేదానికే టైం దొరుకుతుంది, దీని గురించి టైం ఎక్కడిది సార్? అయినా సార్ సమాజంలో మంచి పేరుంది మీకు, ఒక ప్రొఫెసర్. నేను ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నా కదా విచారణ జరిపించమని. నేనేం అధికారంలో లేను. రాష్ట్రంలో మల్లన్న పార్టీ అధికారంలో ఉంది. దేశంలో మల్లన్న గతంలో స్ఫూర్తి పొందిన నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు. మరి వాళ్ళు చెప్పాలి ఆన్సర్, నేను చెప్తానండి. రైట్ సార్. అంటే ఎవరు మిమ్మల్ని విమర్శించడానికి కూడా సాహసం చేయరు. అంటే వెతికినా కూడా మీలో ఎక్కడ కూడా ఏమీ కనిపించదు, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారంటే. అండ్ ఇంకా అంటే నా పాయింట్ ఏంటంటే సార్, ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేసినట్టు అది ఆయన చెప్పాలి, నేను చెప్పాల్సింది కాదు కదా. నన్నే కాదు కదా, ఎవరిని టార్గెట్ చేయలేదు చెప్పండి. అవును సార్. ఇప్పుడు ఏ పార్టీలో అయితే ఉన్నాడో ఆ పార్టీ ముఖ్యమంత్రినే కేసీఆర్ కన్నా దరిద్రుడు, రేవంత్ కన్నా కేసీఆర్ మంచివాడు అన్నాడు కదా. రేవంత్ నన్ను విమర్శలు చేసినప్పుడు ఇప్పుడు ఈయన క్యాండిడేట్ గా పెట్టడానికి వాళ్ళే చెప్పాలి, కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. అంత బలహీనంగా ఎదుగుతారని కాంగ్రెస్ అని. సో ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవరిని తిట్టలేదు, దేవుళ్ళం కూడా. సభ మండలికి ఉండాల్సిన లక్షణం ఏంటి? ఇది పెద్దల సభ, పెద్ద విద్యావంతుల సభ. కానీ దీన్ని కూడా బూతుల సభగా మార్చుకుని, తిట్ల సభగా మార్చుకుంటే అసలు ఎందుకు శాసనమండలి అవసరం ఏంటి నాకు చెప్పండి. ఇక్కడ కూడా పోయి బూతులు తిట్టుకున్నారనుకోండి, తిట్టుకున్నారనుకోండి, దానివల్ల ఉపయోగం ఏమైనా ఉంటుందా శాసనమండలికి? అందువల్ల శాసనమండలికి లోతైన అధ్యయనం చేసి ఆయా అంశాలపైన సమగ్రమైన అవగాహన, మేధో సంపత్తితో ఇంటలెక్చువల్గా ఆ లెజిస్లేటివ్ ప్రాసెస్కు కంట్రిబ్యూట్ చేసే వాళ్ళను రాజకీయ పార్టీలు పెట్టాలని కోరుకోవాలి మనం. న్యాయంగా అయితే రాజకీయ పార్టీలకు అతీతంగా జరగాలి. పోనీయండి, అతీతంగా జరిగే వాతావరణం లేదు కనుక అట్లీస్ట్ రాజకీయ పార్టీలైనా లోతైన అధ్యయనం చేసి వివిధ ఆయా రంగాల్లో అపారమైన అనుభవము, మేధో సంపత్తి, ఉన్నత విద్యార్హతలు ఉన్న వారిని పెట్టి పంపిస్తే కొంత శాసన మండలికి బెనిఫిట్ అవుతుంది. కానీ శాసనసభలో తిట్టుకున్నది సరిపోక ఇంకా శాసన మండలిలో అంతకన్నా ఎక్కువ తిట్టుకుంటామంటే పెద్దల సభ దేనికి నాకు చెప్పండి. సో ఆ రకంగా పెద్దల సభను కూడా పొల్యూట్ చేసేటువంటి పరిస్థితికి రాజకీయాలు తీసుకొచ్చాయి. ఇక బలాబలాలు అంటామా, కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఈ ఎన్నిక తమకు ప్రతిష్ట. గతంలో కాంగ్రెస్ పార్టీ అసలు శాసన మండలి ఎన్నికల్లో పోటీ చేసేది కాదు. నేను పోటీ చేసినప్పుడు కూడా కాంగ్రెస్ ప్రత్యక్షంగా పోటీ చేయలే. నార్మల్గా కాంగ్రెస్ విధానం